బుచ్చి చౌదరి గారు ఆయన పుట్టకే మంచిది కాదనుకుంటా నాకు తెలిసి. ఆయన ఫస్ట్ నుంచి ఆయన నైజం, ఆయన మాట తీరు అలాగే ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీలో ఆయనకు ఒక ప్రథమ స్థానం ఇచ్చిన మన సీఎం గారు ఉన్నారు చూసారా, చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజున సామాన్య కార్యకర్త ఎవరైనా ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో ఏదన్నా సోషల్ మీడియాలో ఒక చిన్న వార్త, ఒక చిన్నది పెడితే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసేసేయటం, తీసుకెళ్ళిపోవటం, జైలుకు పంపించేయటం. అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క జైలు కూడా ఖాళీగా లేదు అంటే ఏంటంటే అక్రమ అరెస్టులు చేసి తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేసేయటం మన సీఎం గారు మరి వీళ్ళకి నేర్పిస్తున్నారు. ఇక బుచ్చయ్య చౌదరి గారు ఏం మాట్లాడుతున్నారండి, పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కూర్చొని 5 సంవత్సరాల మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలించి రైతులకి, సామాన్య ప్రజలకి, మహిళలకు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి పెట్టిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తల నరికితే తప్పేంటి అని అడుగుతున్నాడు. మరి ఈ రోజున బుచ్చయ్య చౌదరి గారిని మీరు అరెస్ట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు మీరు సీఎంగా ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, మీరు పగడ్బాలు పలుకుతారు. పనికి రాని మాటలు, పిచ్చి మాటలు, ఎవరో సామాన్య కార్యకర్త నాలాటోళ్ళు వచ్చి ఇది అన్యాయం కదా అని అడిగిన వాళ్ళని అరెస్టులు చేయటం గొప్పతనం కాదండి. మీరు ఇప్పుడు ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నారు, బుచ్చయ్య చౌదరి గారు పబ్లిక్లో ప్రెస్ మీట్లో మాజీ ముఖ్యమంత్రి గారిని తల నరుకుతాను అంటాం న్యాయమా? మీకు అది న్యాయం అనిపిస్తుందా? మరి దానికి మీరేం చర్య తీసుకుంటున్నారు? ఈ రోజున టీడీపీ కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వస్తారు, కొడతారు, తిడతారు. కార్యకర్తలను ఎంకరేజ్ చేస్తున్నారు మీరు. కార్యకర్తలు రారు, కార్యకర్తలు వస్తారు అని వాళ్ళని ఉక్రోషం తెచ్చి వాళ్ళని రోడ్డుకు తీసుకొస్తున్నారు మీరు. వాళ్ళు కార్యకర్తలు వస్తే వాళ్ళకి ఉచ్చం నీచం మొత్తం తెలుసు. మీరు నేర్పి పంపుతున్నారు కాబట్టి అబ్బో మా హోమ్ మినిస్టర్ గారు చెప్పారు మేము చెయ్యాలి, లేదా మా బుచ్చయ్య చౌదరి గారు చెప్పారు మేము చెయ్యాలి, లేదా మా సీఎం గారు చెప్పారు మేము చెయ్యాలి, ఇలా కార్యకర్తలను ఎంకరేజ్ చేసి పంపిస్తున్నారు. దయచేసి ఇప్పటికన్నా మీరు మానండి, ఆ ఎంకరేజ్మెంట్ ఆపండి. కార్యకర్తలు ఊరుకోరు. ఏమి నేరం చేశారని జగన్మోహన్ రెడ్డి గారిని కార్యకర్తలు ఊరుకోరండి? మహిళలకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చినందుకు ఊరుకోరా? 50% రిజర్వేషన్ ఇచ్చినందుకు ఊరుకోరా? ఒక దిశ చట్టాన్ని తెచ్చినందుకు ఊరుకోరా? రైతు భరోసా ఇచ్చినందుకు ఊరుకోరా? అమ్మఒడి వేసినందుకు ఊరుకోరా? దేనికి ఊరుకోరండి? దేనికి ఊరుకోరు? ఆయన పరిపాలన బాగా ఉంది. మీరు ఎలా గెలిచారో మా ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ రానున్న కాలంలో త్వరలో మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. అప్పుడు మీ పద్ధతులు, ఆయన ఏదైనా మాట్లాడితే మీరు మాట్లాడినన్ని సంసారం, మీరు ఏది మాట్లాడినా ఏ పని చేసినా అది సంసారమే. అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వ్యభిచారం. అంటే మీరు సృష్టించేస్తారు, కార్యకర్తలు ఎగదోచేసేస్తారు. సరే చెయ్యండి. ఎంతోమంది వెళ్ళిపోయాం మేము, కార్యకర్తలమే కాకుండా నాయకులే కాకుండా ప్రతి ఒక్కళ్ళని జైలు పాలు చేశారు. ఏమండి, ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం ఉంటుంది. ఈరోజు నేను, రేపు మీరు, ఈరోజు నన్ను చేసినా, మా జగన్మోహన్ రెడ్డి గారిని చేసినా, మా నాయకులను చేసినా, మంత్రులను చేసినా, మాజీ మంత్రులను చేసినా, ఎవరిని చేసినా రేపు మీకు కూడా అదే లైన్ ఉంది అనేది మీరు గమనించాలి. రాష్ట్రంలో జీవించే హక్కు లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి జీవించే హక్కు లేకపోవటం ఏంటండి? మరి ఎవరికుంది? మీకుందా? మీ పరిపాలనకుందా? 5 సంవత్సరాలు అసలు రాజ్యం పరిపాలన దేవుళ్ళగా పరిపాలించాడండి. 1 సంవత్సరం ఏం చేశారు మీరు? సూపర్ 6లో ఏం చేశారు మీరు? సంవత్సరం తర్వాత మీరు చేసిన అప్పులేంటి? మీ చిట్టా ఏంటి? మీరు తీయండి, మీ లెక్కలు చెప్పండి మీరు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో అప్పు చేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి వచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటికి ముందు పరిపాలించిన మీరు ఎన్ని చేసి ఉంచారో మీరు చెప్పండి లెక్క. వచ్చిన ఈ 1 సంవత్సరంలో మీరెంత అప్పులు చేశారో చెప్పండి. ఆయనకు బ్రతికే హక్కు లేదు అంటాక మీరెవరండి? మీరు రండి. ఈరోజు మీరు రోడ్డు మీదకి వచ్చినా ప్రజాస్పందన ఏమీ లేదు. మీరు హోమ్ మినిస్టర్గా వచ్చినా, సీఎంగా వచ్చినా, ఇంకేదైనా మీరు ఏ నాయకులు వచ్చినా కూడా మీకు ప్రజాస్పందన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వృద్ధులు, వికలాంగులు కూడా రోడ్డు మీదకి వచ్చి అయ్యా మీరు పెట్టిన భిక్ష మేము తిన్నాము, మీరు చిరకాలం జీవించాలి అని దీవిస్తున్నారు. ప్రజా దీవెన ఉన్నప్పుడు మీరెవరండి బ్రతకడానికి హక్కు లేదనడానికి? మీరు ఏమీ చేయలేరండి. చెప్తున్నా వినండి, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమీ చెయ్యలేరు. ఆ ప్రజాదరణ మీరేమీ తీసేయలేరు. జనాలలో ఆయనకున్న ప్రజాదరణ చూసి మీరు ఏడవద్దు. మీరు కూడా ప్రజల్ని మెప్పించి ప్రజలకు ఏం కావాలో ఇచ్చి ప్రజాదరణ పొందే అవకాశాన్ని మీరు తీసుకోండి.